భగవద్గీతలో ఉంటుంది. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్యన్యాతి సంయాతి నవాని దేహి. ఈ శ్లోక అర్థం ఏంటంటే, మనం ఎలాగైతే ఈ బట్టలు ధరించామో ఈ బట్టలు మళ్ళీ వదిలేస్తాం, కొత్త బట్టలు ధరిస్తాం. అలాగా మన ఆత్మ కూడా ఈ శరీరాన్ని ఇప్పుడు ధరిస్తుంది. మనం స్నానం చేసి బట్టలు వదిలేసి ఎలా కొత్త బట్టలు ధరిస్తామో ఆత్మ కూడా ఇంకో దేహాన్ని ధరిస్తుంది. అప్పుడు ఆ దేహానికి ఇంకో చరిత్ర వస్తుంది. ఆ చరిత్రని మీరు తీసుకోవాలి. ఆ శ్లోకం ఆయన గోడ పైన రాసుకున్నాడు. అప్పుడు అక్కడ ఆ గోడ పైన ఉన్నదాన్ని ఈ త్రైలింగ స్వామి ఆయనకు చెప్పాడు, నాయన నువ్వు ఇలా గోడ పైన రాసుకున్నావు ఆ శ్లోకం, ప్లేస్ కూడా చెప్పాడు. అప్పుడు ఏ ఉద్యోగం చేసేవాడు కూడా చెప్పాడు. ఆయన వెళ్ళి చెక్ చేసుకున్నాడు, అది నిజమైంది. అలా కొంతమంది యోగులకే మన పూర్వజన్మలు ఏంటనేవి తెలుస్తాయి. కానీ పూర్వజన్మల వల్ల ఏ ఉపయోగం లేదు. మీరు దాన్ని తెలుసుకొని ఏం చేయగలరు? ఈ జన్మలో మీకు ఏమైనా ఉపయోగపడుతుందా? లేదు. ఈ జన్మలో మీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ తీసుకుని రావడానికి ఉపయోగం ఏమన్నా? సంబంధమే లేదు కదా దానికి దీనికి ఉపయోగపడుతుంది అనుకోవడానికి. దీన్ని రమణ మహర్షి కానీ ఉంటుంది కదా తెలుసుకోవాలి అని చెప్పి కొంతమందికి. అదే మూర్ఖత్వం అంటారు రమణ మహర్షి. తెలుసుకోవటం వల్ల ఏ ప్రయోజనం లేదు. మీరు తెలుసుకోవాల్సింది, చేయవలసిన కార్యం ఈ జన్మలనే భవబంధాల నుంచి విముక్తి. ఆ విముక్తి తెలుసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. ఇవి చిన్న విషయం నాయన అని రమణ మహర్షి మనల్ని మృదువుగా హెచ్చరిస్తారు.